ఇండియాలోని ఫస్ట్ కన్విక్టెడ్ ఫీమేల్ సీరియల్ కిల్లర్ స్టోరీ ఇది. సైనైడ్ మల్లిక. ఈమె అసలు పేరు కేడి కెంపమ్మ. కర్ణాటకకు చెందిన కెగ్గలిపుర అనే ఒక ఊరికి చెందింది ఈమె. 8 పైగా మర్డర్ చేసి ఫైనల్ గా పోలీసులకు దొరికి మరణ శిక్ష పడి లాస్ట్ కి అది జీవిత ఖైదుగా మార్చబడింది. ప్రశాంతంగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న ఒక లేడీ ఏం మాయరోగం వచ్చిందో ఒకరోజు దొంగతనం చేసి అడ్డంగా పోలీసులకు దొరికిపోయింది. కెంపమ్మ ఎందుకమ్మా ఇలా చేశావు? దొరికిపోయిన తర్వాత జైలు వేసిన తర్వాత మళ్ళా రిలీజ్ అయింది, వచ్చింది. పోనీ వచ్చిన తర్వాత ప్రశాంతంగా ఉంటారా? ఉండదు. వాళ్ళ హస్బెండ్ తో పెద్ద గొడవలైనాయి. వాళ్ళ హస్బెండ్ ఫైనల్ గా నీతో నా వల్ల కాదు, నీ టార్చర్ ని భరించలేను, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయిండు. జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కెంపమ్మ ఏం చేసిందంటే ఒక చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేసింది. పోనీ అదన్నా జెన్యున్ గా చేసిందంటే లేదు, అందరినీ మోసాలు చేస్తూ లాస్ట్ కి ఈమె మోసాలు పాలైపోయి లాస్ వచ్చి తీసేసింది. తర్వాత బాగా బలిసినోళ్ళ ఇండ్లలో ఒక గోల్డ్ స్మిత్ దగ్గర మంచిగా పనికి చేరింది. వాళ్ళందరి ఇళ్లలో పనిచేయడం వల్ల ఈమెకు కూడా బాగా రిచ్ అయిపోవాలి, నేను కూడా బాగా డబ్బులు సంపాదించాలని చెప్పి వాళ్ళ ఇంట్లో దొంగతనాలు స్టార్ట్ చేసింది. ఇట్లా కాదు, నేను అర్జెంట్ రిచ్ అయిపోవాలి అని చెప్పేసి కెంపమ్మ ఒక పెద్ద ప్లాన్ వేసింది. దొంగతనాలు మళ్లీ చేయడం స్టార్ట్ చేసింది. అయితే ఈసారి దొంగతనాలతో పాటు హత్యలు కూడా చేస్తుంది. వై కెంపమ్మ వై? గుడికొచ్చే ఆడవాళ్లు, ఒంటరిగా వచ్చే ఆడవాళ్లే ఈమె టార్గెట్. బెంగళూరు సిటీ కార్నర్ లో ఉన్న టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, నగర శివార్లలో ఉన్న టెంపుల్స్, ఆ టెంపుల్స్ లోకి వచ్చే అమ్మాయిలు, లేడీసే ఈమె టార్గెట్. దొంగతనాలు, ఇండ్లలో దొంగతనాలు చేసిన డబ్బుతో మేడం సైనైడ్ కొన్నది. ఆ సైనైడ్ ఎట్లా యూజ్ చేయాలనేది సినిమాల్లో చూసింది. సో ఫైనల్ గా ఒక ప్లాన్ వేసింది, దొంగతనాలు స్టార్ట్ చేద్దాం అనుకుంది. గుడికి వచ్చే ఆడవాళ్లు బంగారం పెట్టుకొని వస్తారనేది ఏమో నమ్మకం. సో ఆ బంగారాన్ని కొట్టేయాలనేదే ఏమో పథకం. దానికంటూ ఒక ప్లాట్ రెడీ చేసుకుంది. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ విక్టిమ్, మమతా రాజన్. 30 ఏళ్ల వయసున్న ఒక మహిళ. 1999 అక్టోబర్ 19th మమతా రాజన్ ఒక గుళ్ళో ప్రేయర్ చేస్తూ అనుకోకుండా చనిపోయింది. అక్టోబర్ 10th నుంచి డిసెంబర్ 18th లోపు 5 మహిళలు చనిపోయినారు. ఈమె కొన్న సైనైడ్ ని పలహారం, గుళ్ళో దొరికే పలహారం లాగా చేసి ఆ పలహారంలో కలిపి పులిహారనో, లడ్డూనో, లేకపోతే తీర్థమో, అందులో ఈ సైనైడ్ ని కలిపి ప్లాన్ కి రెడీ అయిపోయింది. గుడికి వచ్చే వాళ్ళలో చాలా మంది ప్రాబ్లమ్స్ తో వస్తారు. అందులో ఎక్కువ బంగారం వేసుకుని వచ్చిన వాళ్ళని ఈమె ప్లాన్ చేసి కరెక్ట్ గా పట్టేది. వాళ్ళ దగ్గరికి వెళ్లి, అమ్మా మీ బాధ ఏంటో నాకు చెప్పండి, నేను తీరుస్తాను, నాకు చాలా శక్తులు ఉన్నాయి, మీరు నాకేం పైసలు ఇవ్వద్దు, ఓకే జస్ట్ ఒక పూజ చేయండి చాలు, ఓకే ఆ పూజ చేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారు, బాధలో ఉన్న మహిళలు ఓకే సర్లే నా బాధలన్నీ పోతాయేమో అనుకుని ఈమె నమ్మడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈమె వాళ్ళని సిటీ అవుట్స్కట్స్ లోకి తీసుకెళ్లిపోయి అక్కడ పూజ స్టార్ట్ చేద్దాం అనుకుని ఓం భీం బుచ్కి బుచ్కి ఓం భీం బుచ్కి 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 ఇట్లా ప్రేయర్ చేసుకుంటూ ఫైనల్ గా ఆ పూజ అయిపోయిన తర్వాత ఇదిగో అమ్మ తీర్థం తాగు, ఇదిగో అమ్మ పలహారం తిను బుజ్జి కన్నా అని ఆమెకి పలహారాలు తినిపించడం, విక్టిమ్స్ కి పలహారాలు తినిపించడం, లడ్డూలు తినిపించడం, లేకపోతే తీర్థం తాపించడం చేసింది. చేసిన తర్వాత వాళ్ళు వెంటనే ఆ సైనైడ్ లోపలికి పోగానే వెంటనే వాళ్ళు చాలా సఫర్ అయిపోయి వాళ్ళ ముక్కు నోరు అన్ని మూసేసి సౌండ్ రాకుండా, వాళ్ళు అరుస్తున్నా కూడా సౌండ్ రాకుండా వాళ్ళ ముక్కు నోరు మూసేసి అంతే ఉంచి వాళ్ళు చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ ఒంటి మీద బంగారం ఏదైతుందో అవన్నీ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయేది. కెంపమ్మ సెకండ్ విక్టిమ్ వచ్చేసి 52 years ఉన్న ఒక మహిళ, ఎలిజబెత్. పాపం ఈవిడ వాళ్ళ మనవరాలు కనిపించట్లేదని ఒక దగ్గర ప్రే చేసుకుంటుంటే ఈవెన్ టార్గెట్ చేసిన కెంపమ్మ ఆవిడ దగ్గరికి వెళ్లి, నేను చెప్పిన పూజ చేస్తే మీ మనవరాలు దొరుకుతుంది అని చెప్పేసి ఆవిడ్ని మళ్ళా ఒక సిటీ కార్నర్స్ కి, సిటీ అవుట్స్కట్స్ కి తీసుకెళ్లిపోయి అక్కడ పూజలు చేద్దామని చెప్పేసి సేమ్ ప్రాసెస్ లో సేమ్ సైనైడ్ ఇచ్చి మళ్ళా సేమ్ ప్రాసెస్ లో ఆమెను కూడా చంపేసింది. కెంపమ్మ మూడో విక్టిమ్ వచ్చేసి యశోదమ్మ. పాపం ఈవిడికి ఆయాసం, ఉబ్బసం ఉండటం వల్ల అక్కడ ఏం చేయాలో తెలవక ఒక మఠంలో జాయిన్ అయింది. ఆ మఠంకి వచ్చిన కెంపమ్మ ఈమెను టార్గెట్ చేసి, నీ ఆరోగ్య పరిస్థితులు నేను సెట్ చేస్తా, నీ ఆరోగ్యానికి నేను హామీ, నేను చూసుకుంటా, మనం జస్ట్ ఒక పూజ చేద్దామని చెప్పి ఈవెన్ కూడా ఘోరంగా సైనైడ్ ఇచ్చి చంపేసింది. ఫోర్త్ విక్టిమ్ సేమ్ 60 years ఉన్న మణియమ్మ అనే ఒక లేడీ. ఈవిడికి పాపం గుడిలో పాడటం ఇష్టం. నేను పూజలు చేస్తా, మంచిగా పాడొచ్చు నా దగ్గర, నేను గుడికి తీసుకెళ్లి నీతో పాడిస్తా అనే అబద్ధం చెప్పి సేమ్ ప్రాసెస్ లో ఈమె కూడా తీసుకెళ్లి పలహారం అని చెప్పి ఇచ్చి అందులో సైనైడ్ కలిపి ఆమెను చంపేసింది. చిన్నపిల్లలకు చెప్తాం, బయట వాళ్ళు ఏదైనా ఫుడ్ ఇస్తే, చాక్లెట్లు ఇస్తే, లేకపోతే జ్యూసులు ఇస్తే తాగొద్దు, తినొద్దు అని. చిన్నపిల్లలకే కాదు, అది మనకి
పెద్దోళ్ళకి కూడా వర్తిస్తది. ఎవరికైనా బయట వాళ్ళ దగ్గర, స్ట్రేంజర్స్ దగ్గర ఫుడ్ అనేది తీసుకోకండి ఎప్పుడు కూడా. 5th విక్టిమ్ వచ్చేసి పిల్లమ్మ. ఈవిడ గుళ్ళో ఒక పూజారి. హెబ్బల్లో ఒక గుళ్ళో నేను ఒక తోరణం కడతా, దానికి నేనే స్పాన్సర్ అయితా అని చెప్పి ఆవిని మోసం చేసి సేమ్ ప్రాసెస్ లో మళ్ళీ సైనైడ్ ఇచ్చి మళ్ళా ఆమెని చంపేసింది. ఆ ఒంటి మీద బంగారం లేకపోతే డబ్బులు గాని ఏదైతే ఉన్నాయో అవన్నీ దొంగలించి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కెంపమ్మ కన్ఫెషన్ ప్రకారం ఇక ఫైనల్ విక్టిమ్ 6th విక్టిమ్ నాగవేణి. ఈవిడికి 30 ఏళ్లు. ఆమెకి పిల్లలు పుట్టట్లేదని గుళ్ళు గోపురాలు తిరుగుతుంటే ఎందుకో ఆమె దరిద్రానికి ఈ కెంపమ్మ పరిచయం అయింది. కెంపమ్మ పరిచయం అయి నీకు గర్భం దాల్చాలంటే నేను చెప్పిన పూజ చేయాలని చెప్పేసి పాపం ఆవిడతో పూజలు చేయించి ఫైనల్ గా ఈమెను కూడా సేమ్ ప్రాసెస్ లో పాపం చంపేసింది. కెంపమ్మ 6గురిని చంపిందని ఒప్పుకుంది, కానీ ఆమె చేసిన హత్యలు మొత్తం 8 అని పోలీసులు చెప్పినారు. 2006 లో ఈమె పని మనిషిగా ఒక ఇంట్లో పనిచేస్తూ ఆ ఇళ్లలోనే పనిచేస్తున్న ఇంకొక ఆవిడతో ఒక ఫ్రెండ్షిప్ పెంచుకొని రేణుక అనే ఒక అమ్మాయిని ఈమె పరిచయం చేసుకుని మెల్లగా ఆమెకి క్లోజ్ అయిపోయి వాళ్ళ ఇంట్లో కూడా పనిచేయడం స్టార్ట్ చేసింది. ఈ రేణుక అనే ఆవిడ ఒక మగబిడ్డ కోసం ఒక మగబిడ్డ పుడితే బాగుండు అని పూజలు చేస్తుంది. నేను చెప్పిన పూజ చేస్తే మీకు మగబిడ్డ పుడుతుంది అని చెప్పేసి యాజ్ యూజువల్ గా ఆవిడ్ని కూడా చంపింది. రేణుక అనే ఆవిడ కనిపించకుండా పోయిందని వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చినాడు. ఈ రేణుక అనే అమ్మాయి హస్బెండ్ అప్పుడు దుబాయ్ లో పనిచేస్తున్నాడు. తర్వాత ఈ మనీ అనే ఆవిడకి డౌట్ వచ్చి పోలీసులకి కంప్లైంట్ ఇచ్చింది, పక్కా ఈ చావు వెనకాల కెంపమ్మ హస్తం ఉంది అని. ఫైనల్ పోలీసులు ఈ కేసును కూడా ఛేదించారు. ఆ మర్డర్ చేసింది కెంపమ్మ అని ఫిక్స్ అయిపోయినారు. 2001 లోనే కెంపమ్మ పూజలు అని చెప్పేసి ఒకళ్ళ ఇంట్లో దొంగతనాలు చేస్తుంటే పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేసినారు. జస్ట్ 6 months ఈ దొంగతనం కేసులో ఆమె జైలుకి వెళ్ళింది. 2008 లో ఈమె పనిచేసే ఇంట్లో బంగారం దొంగలించి అవి అమ్ముతుంటే కరెక్ట్ గా అవి అమ్మే టైంకి పోలీసులు వచ్చి పట్టుకున్నారు కెంపమ్మని. ఫైనల్ గా 2010 లో పక్కా ప్రూఫ్స్ తో ఈసారి పోలీసు వాళ్ళు మణియమ్మ అనే మహిళ మర్డర్ కేసులో ఈమెకు సంబంధం ఉంది, ఈమె మర్డర్ చేసిందని చెప్పేసి ఈమెను అరెస్ట్ చేసినారు. సో 2010 లోనే ఈమెకి మరణశిక్ష విధించింది కోర్టు. కర్ణాటకలో మరణశిక్ష విధించబడిన ఫస్ట్ మహిళ ఈవిడే. కోర్టుకి పక్కా ఎవిడెన్స్ దొరకపోవడం వల్ల, ఒక సాలిడ్ ఎవిడెన్స్ దొరకపోవడం వల్ల ఈవిడ మరణ శిక్షని జీవిత ఖైదుగా చేసింది. అప్పట్లో శశికళ గారు కూడా ఇదే జైల్లో ఉన్నారనమాట. శశికళ గారికి ఈవిడ నుంచి థ్రెట్ ఉంటదని చెప్పేసి ఈవిడ్ని అక్కడి నుంచి వేరే జైలుకి మార్చారు. 2021 లో ఈవిడ కథతో ఒక సినిమా కూడా చేసినారు, సైనైడ్ మల్లిక అని టైటిల్ తో. ఇదే అనమాట మన సైనైడ్ మల్లిక స్టోరీ. ఇండియాలోనే ఫస్ట్ ఉరిశిక్ష పడ్డ క్రిమినల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త ఛానల్, హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జాంబీ సైనింగ్ ఆఫ్, టేక్ కేర్.